మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఒక సూపర్ న్యూస్ అనేది బయటకు వచ్చేసింది. వారణాసి అనేది ఎంత పెద్ద హిస్టరీ క్రియేట్ చేసింది. ఆ ట్రైలర్ లాంచ్ కానీ, ఆ రామోజీ ఫిలిం సిటీలో అయిన ఫంక్షన్ కానీ, ఆ వారణాసి టైటిల్ గ్లిమ్స్ కానీ, ఇవన్నీ కానీ ఒక మాస్ హిస్టరీ అనేది క్రియేట్ చేసింది. ఆల్ కార్నర్స్, గ్లోబల్ బాక్స్ ఆఫీస్, పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, ఆల్ సైడ్స్ కంప్లీట్ షేక్ చేసింది. ఆ ట్రైలర్ అనాలిసిస్ కానీ, ఆ బ్రేక్ డౌన్ కానీ, ఆ డిస్క్రిప్షన్ కానీ, ఆ విజువల్స్ కానీ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అనేది వచ్చింది వారణాసి నుంచి అని మనకు క్లియర్ కట్ గా తెలుసు. అట్ ద సేమ్ టైం మన సూపర్ స్టార్ మహేష్ బాబు కనబడే విధానము, ఆ లుక్ కానీ, ఆ అవుట్పుట్ కానీ అవుట్ స్టాండింగ్ అంటే అవుట్ స్టాండింగ్. సో గైస్, ఇది ఒక భారీ ఎత్తున గ్లోబల్ బాక్స్ ఆఫీస్ లెవెల్ కి తీసుకెళ్లే చిత్రం కాబట్టి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్, అట్ ద సేమ్ టైం మూవీ లవర్స్ కూడా ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. గైస్, ఇది ఒక సూపర్బ్ ఐడియా అనేది, ఈ ఐడియా అనేది నాకు తెలిసి రాజమౌళికే వస్తాయి ఇలాంటి ఐడియాస్. ఒక ఐడియా ఏ డేట్ లాంచ్ చేస్తున్నారు, ఏ డేట్ కి రిలీజ్ చేస్తున్నారు అనేది క్లియర్ కట్ గా మన వారణాసి సిటీలో ఒక హోర్డింగ్స్ నుంచి స్టార్ట్ చేసేసారు. April 7th వారణాసి సినిమా 2027 రిలీజ్ కాబోతుందని ఒక సూపర్ ప్రమోషన్. ఎక్కడైతే వారణాసి సిటీ, ఎక్కడైతే టైటిల్ మనకు వారణాసి అని తెలుసో అక్కడ సిటీ నుంచే స్టార్ట్ చేశారు ప్రమోషన్. సో గైస్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కంప్లీట్ సోషల్ మీడియా అనేది షేక్ చేసేస్తున్నారు ఈ అఫీషియల్ రిలీజ్ డేట్ పట్టుకొని. సో గైస్, ఇది ఒక పండగ వాతావరణం. మనకు April 7th అనేది ఉగాది అండ్ ఒక లాంగ్ వీకెండ్ వస్తుంది. సో అరౌండ్ 7 to 8 అంటే ఒక అరౌండ్ 10 days వరకు ఒక హాలిడేస్ ఉండబోతుంది. ఇక కలెక్షన్స్ మాత్రం చెప్పనవసరం లేదు, బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోతుంది. అండ్ ఎస్పెషల్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమా వారణాసి. అండ్ మన డెడ్లీ కాంబినేషన్ రాజమౌళి గారి గురించి మనకు తెలిసిందే. అండ్ ఆ ట్రైలర్ ఏదైతే ఉందో అది మాత్రం అవుట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. సో గైస్, ఆల్ ఇన్ ఆల్ April 7th కౌంట్ డౌన్ 2022 ఇప్పటి నుంచే బిగిన్ అయింది. ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. అట్ ద సేమ్ టైం గ్లోబల్ బాక్స్ ఆఫీస్ కూడా షేక్ కాబోతుంది అని క్లియర్ కట్ గా చెప్పవచ్చు వారణాసితోని. ఎందుకంటే రాజమౌళి అంటే తెలిసిందే మనకు, తను విజన్, తన స్టోరీ టెల్లింగ్, ఒక మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ ప్రమోషన్స్ అనేది క్లియర్ కట్ గా ఒక 1 year ముందు నుంచే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశాడు. అది పెద్ద భారీ ఎత్తున ప్లాన్ చేసి డేట్ అనౌన్స్మెంట్ అని కాకుండా వారణాసి సిటీలో ఏదైతే టైటిల్ ఉందో అదే సిటీ నుంచి హోర్డింగ్స్ పైన April 7th 2027 అని క్లియర్ కట్ గా అనౌన్స్ చేయడం మాత్రం ఒక సూపర్ ప్రమోషన్ యాక్టివిటీ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి. అండ్ ఎస్పెషల్లీ మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి మాత్రం ఒక పెద్ద పండగ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి ఖచ్చితంగా గ్లోబల్ బాక్స్ ఆఫీస్ పైన వాళ్ళ స్టార్, మన సూపర్ స్టార్ మహేష్ బాబుని తీసుకెళ్లి కూర్చోబెట్టిపోతుందని మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అంచనాలు ఉన్నాయని క్లియర్ కట్ గా తెలుస్తుంది. సో గైస్, చూస్తున్న మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్, అట్ ద సేమ్ టైం మూవీ లవర్స్ అండ్ రాజమౌళి ఫ్యాన్స్, కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యూ అంటిల్ మై నెక్స్ట్ వీడియో.